నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 సినిమా బులెటిన్. కూలీతో హీరో నుంచి విలన్ గా మారిన నాగార్జునకు తమిళ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. నాగ్ స్వాగ్ అదిరిపోయిందని, రక్షకుడును పోలిన లుక్ లో అదరగొట్టారని తమిళ ఫ్యాన్స్ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అయితే నాగ్ పాత్రకు ప్రాధాన్యత తగ్గిందని, అనవసరంగా ఈ రోల్ కు ఓకే చెప్పారని తెలుగు అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్లలో మాత్రం అదరగొట్టేస్తోంది. బాలీవుడ్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తున్న తామా మూవీ హిందీ టీజర్ ను మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక, పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్దికి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అదిరిపోయే బీజిఎం, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. టీజర్ లో రష్మిక లుక్ ను బోల్డ్ గా చూపించారు డైరెక్టర్ ఆదిత్య సర్పోర్దార్. తమిళ బిగ్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తారని తెలుస్తోంది. క్రేజీ దర్శకుడు లోకేష్ కనగరాజన్ తరువాతి ప్రాజెక్ట్ ఇదేనని సినిమా వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇదే నిజమైతే థియేటర్లు దద్దరిల్లుతాయని అభిమానులు అంటున్నారు. ఇప్పటికే కమల్ హాసన్, రజనీకాంత్ తో విక్రమ్, కూలీ సినిమాలను లోకేష్ తెరకెక్కించారు. ఈ క్రేజీ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రావాల్సింది. అటు ఖైదీ 2 ఆలస్యం కాబోతుందని సమాచారం. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న ధూరంధర్ మూవీ సెట్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 120 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఈ మూవీ షూట్ లదాఖ్ లోని లే జిల్లాలో జరుగుతుంది. ఈ సందర్భంగా 600 మంది సిబ్బంది డిన్నర్ చేశారు. తిన్న వెంటనే కొందరు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారు. వెంటనే వారందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఫుడ్ శాంపిళ్లను అధికారులు సేకరించి పరీక్షలకు పంపారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 వాయిదా పడే ఛాన్స్ కనిపిస్తోంది. అదే రోజున పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కూడా రిలీజ్ కాబోతుండటంతో పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. 2 సినిమాలపై భారీ అంచనాలు ఉండటము ఓ కారణమేనని అంటున్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సింది. ఒకవేళ సినిమా వాయిదా పడితే డిసెంబర్ లో విడుదల కావచ్చని సమాచారం. యానిమేషన్ వండర్ మహావతార నరసింహ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. హిందీలో ఈ మూవీ సాహో 150 కోట్ల రూపాయలు, సలార్ 153 కోట్ల రూపాయల లైఫ్ టైం కలెక్షన్లను దాటేసింది. 25 రోజుల్లో 160 కోట్ల రూపాయల వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద గర్జిస్తోంది. ఇలాగే కొనసాగితే త్వరలోనే 200 కోట్ల రూపాయలు దాటొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వసూళ్లకు చేరువైంది.